విశేషం. మరి ఉత్తరం చూద్దామండి. నిజాంపేట్ నుంచి చంద్రశేఖర్ రాస్తున్నారు. సత్యనారాయణ స్వామి వ్రతంలో ప్రసాదం చాలా ప్రత్యేకం కదా, ఎందుకు తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ప్రత్యేకంగా తినే పదార్థానికే ప్రసాదము అని పేరు. పరమాత్మకి సమర్పించినప్పుడు అది నైవేద్యం అవుతుంది. మనం తీసుకునేటప్పుడు అదే పదార్థం ప్రసాదం అవుతుంది. పరమాత్మ మనల్ని అనుగ్రహంతో ఇచ్చేటటువంటిది. సత్యనారాయణ స్వామి వ్రత కథలలో మొట్టమొదటి కథ బ్రాహ్మడు. స్వామివారే వృద్ధ బ్రాహ్మణ రూపం ధరించి బ్రాహ్మణునకు సత్యనారాయణ స్వామి వ్రతం ఇది ఇలా ఇలా చెయ్యాలి అని చెబుతాడు. అప్పుడు ఈ బ్రాహ్మడు అడుగుతాడు, వ్రతంలో నియమాలు ఏమిటి అని. ఆయన చెప్తాడు, సంక్రాంతి నాడు కానీ, ఏకాదశి నాడు కానీ, పౌర్ణమి నాడు కానీ ఎప్పుడైనా చేసుకోవచ్చు అని చెబుతూ అందులో భాగంగా ప్రసాదం ఎలా చేయాలో చెబుతాడు. గోధూమస్య చ చూర్ణకం అని చెప్తాడు. అభావేశాల చూర్ణం వా చక్రాంత్య గుడం తథా సపాదం సర్వభక్ష్యాన్ని ఏకీకృత్య నివేదయేత్ అంటూ చెప్తాడు. ఇక్కడ ప్రసాదం ఎలా సిద్ధం చేయాలో చెబుతూ షేరుంబావు అంటే 1 కిలో సుమారుగా బియ్యం నూక, రవ్వ, అది లేకపోతే గోధుమ నూక, అభావేశాల చూర్ణం వా గోధుమ పిండి, అది లేకపోతే బియ్యం పిండి, బియ్యం పిండి లేకపోతే గోధుమ పిండి, అందులో మళ్ళీ బెల్లం, లేని పక్షంలో పంచదార, అందులో మళ్ళీ జామ పండ్లు, అరటి పండ్లు, తప్పనిసరిగా చెప్పబడ్డ పదార్థం అరటి పండ్లు కథలో చెప్పబడ్డవి కనుక వీటిని మనం మేళవించాలి. అన్నాద్ అష్టగుణం పిష్టం పిష్టాద్ అష్టగుణం పయః అంటూ ఆయుర్వేద శాస్త్రం చెబుతుంది. అన్నం కంటే 8 రెట్లు పిండి బలవర్ధకం, పిండి కంటే కూడా 8 రెట్లు పాలు బలవర్ధకం. ఇలా మనం వ్రతం చేసే నియమాలకు అనుగుణంగా ప్రసాదంగా గోధుమ పిండి, బియ్యం పిండి లేనప్పుడు ఇలాంటి పిండిని, పొడి పిండినే అందులో అరటిపళ్ళు, పంచదార లేదా బెల్లం కలిపి దాన్ని ప్రసాదంగా పిండి ప్రసాదం తీసుకోవాలి. ఈనాటి కాలంలో ఈ ప్రసాదం సిద్ధం చేయడంలో మా ఇంటి ఆచారం అని చెబుతూ చాలామంది ఉడకబెట్టి సిర నైవేద్యం పెడతారు, లేదా కాస్త అంటూ ఇలా మాసరగా వేసుకుంటారు తినే శక్తి లేక. నిజానికి ప్రసాదం బ్రాహ్మణుడు సిద్ధం చేస్తాడు. ఆ కథలలో ప్రసాదం విడిచిపెట్టినందుకు రాజుగారికి యుద్ధాలు వస్తాయి. ప్రసాదం తినకుండా భర్తను చూస్తాను అంటూ పరుగు పరుగున వస్తుంది కళావతి, ఆ సాధువు కుమార్తె. దాంతో అతడి భర్త, ఆవిడ భర్త నీళ్లలో మునిగిపోతాడు. ఎవరో గొల్లవాళ్ళు ఇచ్చారు అంటూ ప్రసాదం తీసుకోడు, రాజుగారి కష్టాలు వస్తాయి. ప్రసాదం తీసుకుంటాడు సాధువు, కూతురు పుడుతుంది. కాబట్టి కథలన్నీ కూడా ప్రసాదంతో ముడిపడి ఉన్నాయి. భగవంతుడు మనకు అనుగ్రహంగా ఇచ్చేటటువంటి ప్రయోజనం కలిగించేది ప్రకృష్టమైన సాధం. ఈ ప్రసాదమే సత్యనారాయణ స్వామి వ్రతానికి తలమానికం. వ్రతాన్ని చూసినా చూడకపోయినా ప్రసాదం తీసుకుంటే చాలు. ఈ ఒక్క వ్రతానికే ఇంత ప్రత్యేకం.